సరిపోద్ది సాలదైనా రెండు ఇస్తాను. అయ్యో రండి ఎందుకు మళ్ళీ నువ్వు తీసుకో. మనం ముఖ్యంగా చంద్రుడి గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టాపిక్స్ లో చంద్రుడికి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి, అంటే దేన్నైనా సరే చంద్రుడు గ్రాస్పింగ్ బాగా చేస్తుంటాడు. డిపెండింగ్ ప్లానెట్ చంద్రుడు. ఇప్పుడు సూర్యుడి నుంచి కాంతిని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎలా ఇస్తుంటాడు అంటే ఒక అబ్జర్వేషన్ చూసుకొని ఇంకో చోటకి ఏంటంటే తను రిఫ్లెక్ట్ చేస్తుంటాడు. ఇది చంద్రుడి యొక్క లక్షణం డిఫాల్ట్ గా. అలాగే ప్రతి మనిషి వాళ్ళ చిత్తం ఏదైతే ఉంటుందో వాళ్ళ మానసిక చిత్తం, వాళ్ళు ఆ చిత్తాన్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక సోర్స్ నుంచి ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. అబ్జర్వ్ చేసుకొని దానిని బేస్ చేసుకొని ఆలోచిస్తే ఏంటంటే తను నెక్స్ట్ ఎటు వెళ్ళినా కూడా అటువైపు దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా ఏంటంటే వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడి నుంచి సోర్స్ని తీసుకొని ఉంటారు. ఎందుకంటే చంద్రుడు బాగా ఏంటంటే గ్రాస్పింగ్ ఎక్కువ, అంటే దేన్నైనా సరే సక్ చేసే గుణం అనేది చంద్రుడికి ఉంటుంది. మన మనసు కూడా అంతే, ఎంత వద్దన్నా కూడా దేన్నో దాన్ని గ్రాస్పింగ్ చేస్తూనే ఉంటుంది. ఇది మనిషి యొక్క మానసిక స్థితి. ఇక్కడ మనిషి ఏ విధంగా ఉంటుంది విచారాలు అనుకుంటాం. శని అంటే కేవలం విచారాన్ని ఇస్తాడు అంతే. కుజుడు యాంగ్జైటీని ఇస్తుంటాడు. ఈ యాంగ్జైటీ విచారాలు దేనికి సంబంధించి ఉంటాయి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రుడు ఏదో ఒక లగ్నాది అవుతుంది వాళ్ళకి. మేష లగ్నం నుంచి మనకి మేన లగ్నం వరకు 12 లగ్నాలు ఏదో ఒక లగ్నం అవ్వచ్చు వాళ్ళకి, జన్మ లగ్నం. చంద్రుడు మాత్రం పర్టికులర్ గా ఒక నక్షత్రం మీద ప్లేస్ అయి ఉంటాడు మనం జన్మించినప్పుడు. ఇప్పుడు ఈ నక్షత్రాధిపతి, ఇప్పుడు చంద్రుడు ఒక పుష్యమ నక్షత్రమే కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ శని ఎక్కడున్నాడు వాళ్ళ జాతకంలో? ముందు శని ఏ భావానికి అధిపతి అవుతున్నాడు లగ్నార్థు, ఆ శని ఎక్కడ ప్లేస్ అయ్యాడు. దీన్ని ఎక్కువగా వాళ్ళు పాస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుని జన్మించారు. వాళ్ళకి ఆ మానసిక స్థితి వాటి మీద ఉంటుంది. అంటే ప్రతి మనిషికి ఏంటంటే ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది డిఫాల్ట్. వాళ్ళ మనసుకి ఆల్రెడీ పాస్ట్ ఉంటుంది ప్రతి మనిషికి, అది భయపడతాం. ఈ పాస్ట్ ఏంటంటే వాళ్ళ పాస్ట్ లైఫ్కి సంబంధించి. ఎందుకంటే చంద్రుడికి లాస్ట్ టైంలో కూడా కొన్ని కారకత్వాలు చెప్పాను. చంద్రుడు రాగద్వేషాలకి కారకుడు అని. ఆత్మకు ఏ విధమైన దోషాలు అంటావు, ఏ విధమైన పాపాలు అంటావు, కానీ మన కర్మలన్నీ మోసుకొచ్చేది గత జన్మ నుంచి. చంద్రుడు తన యొక్క రాగద్వేషాల నుంచి మోసుకొని వస్తాడు ఈ జన్మలోకి. ఇది తన యొక్క పాస్ట్ లైఫ్ మెమరీ. ఎందుకంటే అబ్జర్వ్ చేయడం చంద్రుడి యొక్క లక్షణం. ఈ అబ్జర్వేషన్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, పాస్ట్ లైఫ్ నుంచి తీసుకుంటే అతను చంద్రుడి యొక్క స్థితే ఫస్ట్ ఇంపార్టెంట్. ఏ నక్షత్రం మీద చంద్రుడు కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో, ఆ నక్షత్రాధిపతి వాళ్ళ లగ్నాత్తు ఏ భావంలో కూర్చున్నాడు, ఏ భావాలకు అదే అధిపతి అయ్యాడు. దీనికి సంబంధించిన మానసిక స్థితి అనేది ఈ పర్సన్కి భయపడుతుంటుంది. ఎవ్రీ పర్సన్కి ఉంటుంది ఒక నాలెడ్జ్ అనేది. ఇది జనరల్గా ఉండేది ప్రతి పర్సన్కి. వీళ్ళకి అనపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చంద్రుడికి అటు ఇటు గ్రహాలు లేకపోయినా కూడా ఓకే. లేదా రెండు పక్కన గ్రహాలు ఉంటే అది దురదర యోగం. ఇది యోగా గురించి తర్వాత మాట్లాడుకుంటే ఒక్కొక్కరు చంద్రుడు ఇండివిజువల్గా ఉంటాడు. ఇండివిజువల్గా ఉన్నా కూడా ఫస్ట్ చంద్రుడి దగ్గర ఉండే క్వాలిటీ ఏంటి అంటే వీళ్ళ మనస్సులో ఏ విధమైన జ్ఞానం ఉంది, వీళ్ళ సబ్ కాన్షియస్లో ఏముంది అనేది మనకి చంద్రుడు చెప్తాడు. భయపడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన రాగద్వేషాలు చూసుకున్నాం. ఇప్పుడు శని కుజుడు చూస్తున్నాడు, అలా శని కుజుడు చూడటల్లా. ఇప్పుడు మనకి అనపాయోగానికి సునపాయోగానికి ఒక లాజిక్ చెప్పారు. ఇప్పుడు అనపాయోగం అనుకోండి, చంద్రుడి నుంచి 12వ భావంలో ఏదైనా గ్రహం కూర్చుంది అనుకోండి, దాన్ని మనం అనపాయోగం అంటాం. అదే చంద్రుడి నుంచి ద్వితీయలో కూర్చుంటే గ్రహాలు, దాన్ని మనం ఏంటంటే సునపాయోగం అంటాం. అంటే చంద్రుడు మేష రాశిలో కూర్చున్నాడు, వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉందనుకోండి ద్వితీయ స్థానంలో, అది సునఫ. లేదు మేనంలో ఏదైనా గ్రహం కూర్చుంది, ఇది అనఫ. ఇప్పుడు చంద్రుడు ఎప్పుడైనా సరే మనకు వాళ్ళు వక్రం చెందడు. చంద్రుడు రైట్ వైపే ఉంటాడు, ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు. కానీ చంద్రుడు ఒక మేషరాశిలో కూర్చున్నప్పుడు, లేదు వృషభ రాశిలో కూర్చున్నాడు, ఇంకేదన్నా ద్వాదశ రాశిలో చంద్రుడు కూర్చున్నాడు,
ఇప్పుడు అనపాయోగం అనేది ఒకళ్ళకి ఏర్పడింది. అనపాయోగం ఏర్పడుతున్నప్పుడు ఏంటి, తన వెనకమాల అంటే 12వ భావంలో ఏదైనా గ్రహం ఉంటే ఈ గ్రహాన్ని దాటి చంద్రుడు వచ్చాడు ఫస్ట్. అంటే ఆ గ్రహం యొక్క లక్షణాలు, ఆ గ్రహానికి ఆ లగ్నానికి ఏ ఏ భావాలు అవుతున్నాయి వాటి యొక్క లక్షణాలని ఈ చంద్రుడు అబ్జర్వ్ చేసుకుని వచ్చేసాడు. ఈ చంద్రుడిలో అదొక మెమరీ ఉంటుంది. ఒకటి, చంద్రుడు స్థితి పొందిన నక్షత్రం మెమరీస్ ఉంటాయి. అంటే ఆ నక్షత్రాధిపతి సము 6th హౌస్ లో కూర్చున్నాడు అనుకుందాం. ఈ 6వ భావానికి సంబంధించిన క్వాలిటీస్ డిఫాల్ట్ చంద్రుడిలో ఉంటాయి. 6th భావంలో కూర్చున్నాడు, అతను వేరే భావాలకు ఆధిపత్యం తీసుకున్నాడు. లేదా ఒక ధనుర్ లగ్నం తీసుకుందాం మనం. ధనుర్ లగ్నానికి 2, 3 భావాల అధిపతి అయ్యాడు శని. వెళ్ళి 8th హౌస్ లో కూర్చున్నాడు శని నక్షత్రం మీద. అర్థం, ఈ శని వెళ్ళి 6వ భావంలో కూర్చున్నాడు. ఇప్పుడు చంద్రుడి దగ్గర ఏ క్వాలిటీ ఉంటుంది, సెకండ్కి, థర్డ్కి అండ్ 6th, ఈ 3 సంబంధించిన జ్ఞానం అనేది డిఫాల్ట్కి భయపడుతుంటుంది. చంద్రుడు అనురాధలో పుట్టినాయి, అలాగే మనకి ఉత్తరాభాద్రలో కానీ పుష్యంలో కానీ ఎక్కడో చోట చంద్రుడు కూర్చున్నాడు. ఈ చంద్రుడి దగ్గర శని క్వాలిటీ డిఫాల్ట్ ఉంది. ఇన్ కేసు ధనుర్ లగ్నం వాళ్ళది, శని 6వ భావంలో కూర్చున్నాడు. అంటే సెకండ్కి సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయి, భయపడుతూ వీళ్ళకి మెమరీస్. థర్డ్ హౌస్కి సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయి, అండ్ 6th. ఇప్పుడు చంద్రుడు ఇన్ కేసు అష్టమభావంలో కూర్చున్నాడు పుష్యమ నక్షత్రం మీద, శని వచ్చి మనకి వృషభ రాశిలో కూర్చున్నాడు 6వ భావంలో ధనుర్లగ్నం. ఇప్పుడు దీనికి విచారం అనేది ఉంటుంది. అంటే ఇతను పాస్ట్ లైఫ్ నుంచి ఒక మెమరీస్ ఉన్నాయి. ఏది, ఈ నక్షత్రం మీద కూర్చున్నాడు కాబట్టి పుష్యమ నక్షత్రం మీద సెకండ్ హౌస్ సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయి. అంటే కుటుంబానికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన మ్యాటర్స్ ఉంటాయి. అండ్ కర్మకు సంబంధించిన మ్యాటర్స్ బై బర్త్ ఇతనికి ఉంటుంది. ఎలా చేయాలి అంటే జ్ఞానం అని శని కూడా చూస్తున్నాడు కదా 3వ దృష్టితో. దీనికి సంబంధించిన విచారం ఉంటుంది వీళ్ళకి. ఫైనాన్షియల్ సంబంధించిన విచారం ఉంటుంది, ఇరుగు పొరుగు సంబంధించిన విచారం, కనిష్ట సోదర వర్గ విచారం, మానసిక బాధలు, వృత్తి సంబంధమైన విచారం. ఇది లైఫ్ టైం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఈ మెమరీ అనేది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది. ఇప్పుడు శని కూడా చూస్తున్నాడు, విచారం ఉంది. కుజుడు కూడా దృష్టి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళకి యాంగ్జైటీ, యాంగర్నెస్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఈ 3 సెక్టార్ సంబంధించింది ఉంటుంది. ఇది కుదురు చూస్తున్నాడు కాబట్టి ఈ యాంగ్జైటీ ఎక్కువ పెంచుతూ ఉంటాడు. దేని మీద పెంచాడంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో పెంచుతాడు, కమ్యూనికేషన్లో పెంచుతాడు, తొందరగా ఇచ్చేద్దామని. 6వ భావం వృత్తికి సంబంధించిన యాంగ్జైటీ, కోపం పెంచుతాడు. తన కింద పనిచేసే వాళ్ళ దగ్గర అరవటాలు గిరవటాలు ఈ పనులన్నీ చేస్తుంటాడు, కోపడుతూ ఉంటాడు పని విషయం. ఎందుకంటే చంద్రుడుకున్న డిఫాల్ట్ పాస్ట్ లైఫ్ మెమరీస్ ఏముండి అతనికి ధనానికి, కమ్యూనికేషన్కి, కర్మ సంబంధించిన మెమరీస్ అయితే బాగున్నాయి. శని చూస్తున్నాడు, దానికి సంబంధించిన విచారం ఉంటుంది, మానసిక బాధ, ఎక్కువ ఆలోచించడం. కుదురు చూస్తున్నాడు కాబట్టి ఓవర్ యాంగ్జైటీ. ఇది ఈ చంద్రుడిని పీడిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చంద్రుడి వెనకమాల ఇన్ కేసు 7వ భావంలో బుధుడు కూర్చొని ఉంటాడు. ఈ చంద్రుడి దగ్గర ఏ క్వాలిటీ ఉంది ఇప్పుడు ఈసారి, డిఫాల్ట్ గానేమో శని క్వాలిటీ ఉంది. శని నక్షత్రం మీద పుష్యంలో కూర్చున్నాడు కాబట్టి శని ద్వితీయ, తృతీయాధిపతి 6వ భావంలో కూర్చున్నాడు. బుధుడు చూస్తున్నాడు, వాటికి సంబంధించిన యాంగ్జైటీ కూడా ఉంది ఇన్ కేసు. ఇప్పుడు బుధుడిని దాటి వచ్చాడు కదా. బుధుడు అంటే ఎడ్యుకేషన్, వ్యాపార లక్షణాలు, వీటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది బైవర్త్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే శని బుధుడిని అబ్జర్వ్ చేసుకుని వచ్చాడు. అంటే బుధుడి యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ హౌస్లో 8th హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఇతనికి స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. దేనికి ఉంటుందంటే బుధుడి క్వాలిటీని అబ్జర్వ్ చేస్తున్నాడు, దగ్గరలో ఉన్న క్వాలిటీని. వ్యాపారం చేయాలనే లక్షణం ఉంటుంది, కెరీర్కి సంబంధించిన బిజినెస్ను బాగా డెవలప్ చేసుకున్నారు, మానసిక స్థితి. ఎందుకంటే బుధుడు 7వ అధిపతి, 10వ అధిపతి 7వ కూర్చున్నాడు, బుధుడు క్వాలిటీని తీసుకున్నాడు. ఈ బిజినెస్, నేము, ఫేము, కెరీర్ ఇలాంటి లక్షణాలన్నీ విపరీతంగా ఉంటాయి వీళ్ళ దగ్గర. నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్తో పాటు శని దృష్టి పడుతుంది కాబట్టి విచారం ఉంటుంది. మన ఫైనాన్షియల్ మ్యాటర్ ఏంటి, కమ్యూనికేషన్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, వీటికి సంబంధించిన విచారం ఉంటుంది. కుజుడు కూడా చూస్తున్నాడు, అంటే నాలెడ్జ్ ఉంటుంది. కుజుడు అంటే ద్వాదశాధిపతిగా కుజుడు చూస్తున్నాడుగా. కుజుడిని కూడా చూస్తున్నప్పుడు చంద్రుడు కుజుడిని కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు. కుజుడు ఎవరు తన కళ్ళే చూస్తే వాళ్ళే సక్ చేయటం అనేది చంద్రుడి లక్షణం. కుజుడికి ఇప్పుడు 12th హౌస్ అంటే లాంగ్ జర్నీస్, ఎక్స్పోర్ట్. 5th అంటే నాలెడ్జ్, స్పెక్యులేషన్. ఈ క్వాలిటీస్ కూడా సక్ చేస్తున్నాడు.
కానీ కుజుడి యొక్క కారకత్వాన్ని కూడా సక్ చేసుకుంటాడు ఈయన చంద్రుడు. ఇక్కడ ఓవర్ యాంగ్జైటీ, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, బిజినెస్ మీద స్పీడ్ ఉంటుంది. కానీ బై బర్త్ వచ్చిన శని విచారం ఉంటుంది, శని దృష్టి పడుతుంది కాబట్టి పీడ ఉంటుంది. అంటే ఒక చంద్రుడి దగ్గర ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ తో చంద్రుడు సఫర్ అవుతుంది. ఈ సఫర్ అవుతున్న చంద్రుడు మొత్తం ఇది ఎవరి మీద చూపిస్తాడు? తను నెక్స్ట్ ప్రయాణం చేస్తున్నాడు, తన తర్వాత సెకండ్ హౌస్ లో ఏదైనా గ్రహం ఉందనుకో ఇమీడియట్లీ తన ఎనర్జీస్ ని సెకండ్ హౌస్ మీదకి వెళ్తాడు. అప్పుడు దురదర యోగం అంటాం మనం. సెకండ్ హౌస్ లో గ్రహం లేదు, థర్డ్ హౌస్ లో ఉంది చంద్రుడి నుంచి, అంటే నైన్త్ లో లేదు, టెన్త్ లో ఉంది. ఈ క్వాలిటీస్ అన్ని తీసుకొని చంద్రుడి యొక్క ప్రయాణం అనేది నెక్స్ట్ ప్లానెట్ వైపు వెళ్తుంది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్లానెట్ ఏ గురుడు అయ్యాడు. గురుడు అంటే లగ్న చతుర్థాధిపతి. ఇదంతా ప్రెషర్ ఎక్కడ పడుతుందంటే ఇతను బ్రెయిన్ లో పడుతుంది, ఇతను చతుర్థం మీద పడుతుంది, మనస్సు మీద పడుతుంది ఎఫెక్ట్ మళ్ళీ. ఎందుకంటే చంద్రుడు ప్రయాణం చేస్తున్నాడు గురువు వైపు వెళ్ళాలని. గురువు ఏ కారకత్వం తీసుకున్నాడు? ఇక్కడ ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ అంటే మదర్ ఉంటుంది, గృహ అవసరాలు ఉంటుంది, గృహాలు, వాహనాలు, గృహాలు ఇవన్నీ గురుకారకత్వంలో వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ హౌస్ ధనుర్లగ్నం. అయితే ఈ స్ట్రెస్సెస్ అన్ని దేనికోసం చేస్తున్నాడంటే తనకు ఒకటి కావాలి, గురువు వైపుది కావాలి. అంటే తను ఏదైతే కోరుకుంటున్నాడో అటువైపు ప్రయాణం చేస్తాం. దీన్ని మనం పుష్ అండ్ పుల్ థియరీ అని కూడా అనొచ్చు వాస్తవం చెప్పండి. ఒక దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు క్వాలిటీస్ ని, ఇంకో దాని మీద రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ గృహానికి సంబంధించిన కావాలి, గురుడు వైపు ప్రయాణం కావాలి, గురుడు క్వాలిటీలు కావాలని తపన పడుతున్నాడు. ఈ తపన పడే ప్రాసెస్ లో ఇతని దగ్గర డిఫాల్ట్ గా ఏ క్వాలిటీస్ ఉన్నాయి అంటే వ్యాపారం చేసే క్వాలిటీ ఉంది, ఫైనాన్షియల్ మ్యాటర్స్ క్వాలిటీ ఉంది, ఫిఫ్త్ హౌస్ కుజుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, అంటే లోన్స్ ఎలా తెచ్చుకోవాలని నాలెడ్జ్ ఉంటుంది. వీటన్నిటిది ఏంటంటే తన ఎనర్జీస్ ని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాడు అంటే గురుడు మీద చూపిస్తున్నాడు తన రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక చంద్రుడు సూర్యుడి నుంచి కాంతిని తీసుకొని మన మీదకి ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంటాడు చంద్రకాంతిని, మన మీద అంటే భూమి మీద, అంటే నీళ్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు, వాటర్లో చలనం తెప్పిస్తుంటాడు, సముద్రాన్ని ఉపయోగించేటట్టు చేస్తుంటాడు. ఇదంతా ఏంటంటే సూర్యుడు తీసుకున్న శక్తితో చంద్రుడు వీటిని ప్రభావితం చేస్తున్నాడు, అంటే తన రిఫ్లెక్షన్. అలాగే ఒక పర్సన్ జాతకంలో పర్సన్ భూమి మీద పుట్టంగానే ఇతనికి పాస్ట్ లైఫ్ నుంచి ఏం వచ్చినాయి అంటే నక్షత్రం, నక్షత్రాధిపతి లగ్నానికి ఏ భావాలకు అధిపతి అయ్యాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు. ఇది డిఫాల్ట్ నాలెడ్జ్ అండి, చాలా బాగా చేయగలుగుతారు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ మెమరీస్ లో సబ్ కాన్షియస్ లో అది ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒక అనఫాయోగం, అంటే తన 12వ భావంలో తన వెనకమాల ఉన్న గ్రహం యొక్క క్వాలిటీస్ని కూడా తను తీసుకున్నాడు. తను ఎవరైనా చూస్తున్నారు అనుకోండి వాళ్ళ క్వాలిటీస్ ని తీసేసుకుంటాడు. చంద్రుడు ఏంటంటే తనకి వైపు ఎవరు చూసినా కూడా దాని యొక్క గ్రాస్పింగ్ లాగేసుకుంటాం అతనికి అలవాటు. భూమి మీద సముద్రంలో నీళ్ళని లాక్కోవాలని చూస్తాడు. అందుకే మనకేంటంటే పౌర్ణమి టైంలో అలలు ఎక్కువ వస్తాయి. అలాగే తన క్వాలిటీని నెక్స్ట్ వైపు వదులుతూ ఉంటాడు, రిఫ్లెక్షన్, అబ్జర్వేషన్ చేస్తుంటాడు అండ్ రిఫ్లెక్ట్ చేస్తుంటాడు. ఇది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మనస్సు చేసే పని. ఒకటి పాస్ట్ లైఫ్ నుంచి ఒక సబ్ కాన్షియస్ ఉంటుంది, రెండోది అనపాయోగం నుంచి ఒక సబ్ కాన్షియస్ ఉంటుంది. ఈ దీని మొత్తాన్ని తీసుకొని నెక్స్ట్ వైపు వెళ్తుంటాడు, నెక్స్ట్ మీద తన ప్రతాపం చూపిస్తుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఎనర్జీస్ మొత్తం మదర్ మీద చూపించవచ్చు. ఇప్పుడు సెవెంత్ హౌస్ లో సప్తమాధిపతి కూర్చున్నాడు అంటే భార్య దగ్గర నుంచి కూడా కొన్ని క్వాలిటీస్ తీసుకుంటాడు, భార్య ఆలోచన విధానాన్ని తీసుకుంటాడు, ఆ మానసిక స్థితిని తీసుకుంటాడు, ఆ మానసిక స్థితి తనలా ఫీల్ అవుతుంటాడు. చూడండి, ఇప్పుడు ఒక 6వ భావాధిపతి శుక్రుడు కూర్చున్నాడు అక్కడ 12వ ఇది 7వ భావంలో, బుధుడు చంద్రుడు 8వ భావంలో కూర్చున్నాడు, ఇదే శని నక్షత్రం. ఇప్పుడు శుక్రుడు యొక్క లక్షణాలు తీసుకున్నాడు అతను. బుధుడు 9లో కానీ 10లో కానీ కూర్చున్నాడు. శుక్రుడి దగ్గర ఏముంటుంది, 6వ భావం కదా, ఈర్ష్య, అసూయ, అరిషడ్ వర్గాలు, విపరీతమైన లాభాలు కావాలని వాంఛ. ఎందుకంటే 11th అడ్డు కూడా ధనుర్లగ్నాన్ని ఎగ్జాంపుల్. ఈ క్వాలిటీస్ అన్నిటితో చంద్రుడు తన ప్రతాపం ఎవరి మీద చూపిస్తాడంటే సప్తమాధిపతి మీద చూపిస్తాడు, భార్య మీద. రెండు, ఎందుకంటే నెక్స్ట్ లాట్ చంద్రుడి తర్వాత కూర్చున్న బుధుడే కదా. రెండోది ఎవరు కూర్చున్నారు, 10th లాట్ కూడా అయ్యాడు. తన కర్మలో చూపిస్తుంటాడు, తన స్టేటస్ లో తన రిఫ్లెక్షన్ చూపిస్తుంటాడు. నాకు ఇంత స్టేటస్ ఉంది, ఈ స్టేటస్ కావాలి, కావాలంటే తను ఈ విధంగా బిహేవ్ చేస్తుంటాడు. ఎవ్రీ పర్సన్ డిఫాల్ట్ గా బిహేవియర్ ఒకటి ఉంటుంది, ఆ బిహేవియరే ఈ చంద్రుడి యొక్క స్థితి. అనఫాయోగంలో నుంచి క్వాలిటీని లాక్కుంటాడు, సునఫాయోగం వైపు ప్రయాణం చేస్తుంటాడు. ఇక్కడ మనకి యోగాల గురించి లేవిచ్చారు చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి చూసామనుకోండి సారావళిలో
సునపాయోగం చూపిస్తున్నా. ఈ సునపాయోగంలో అంటే ఐశ్వర్యం, స్వార్జితం, ధర్మం, విద్య ఇచ్చాడు. అనపాయంలో వివేచన, మాట్లాడటం ఇచ్చాడు. దురదర యోగంలో వాగ్బుద్ధి ప్రకారాలు ఇచ్చాడు. ఇది బుక్ లో చదువుకోండి, ఇక్కడ విరిగా చదువుతాం. ఇప్పుడు సునపాయోగం అంటే ఏంటి? చంద్రుడికి ద్వితీయలో కుజుడు ఉంటే ఏమిచ్చాడు? కుజుడు అంటే పరాక్రమము, ధనము, కఠిన వాక్కు, సేనాధిపత్యము, హింసాదర్పము, విరోధము మొదలైనవి కలవాడు అని. ఎందుకంటే శరణ హౌస్లో కుజుడు కదా, ఇతను ప్రయాణం ఎటువైపు జరుగుతుంది? కుజుడు వైపు జరుగుతుంది. అంటే కుజుడు వైపు, కుజుడు యొక్క లక్షణాలే చెప్పాడు ఇక్కడ మనకి. కుజుడు పరాక్రమం ఉంటుంది, ధనం విషయంలో కఠిన వాక్కు ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనం లగ్నంగా మార్చుకుంటే ద్వితీయంలో కుజుడు కూర్చున్నాడు అంటే ధనస్థానం అవుతుంది. ఇప్పుడు సునపాయోగాన్ని ధనస్థానం తీసుకుంటే కఠిన వాక్కు ఉంటుంది. కుజుడిది సేనాధిపత్యం అంటే ఒక ప్రొటెక్షన్ అనుకోవచ్చు. కొంచెం హింస, దర్పము, ఒక దర్పం కలిగి ఉంటాడు. ఇదన్నీ మనకి సునపాయోగాలు ఇచ్చాడు. అంటే ఏంటి? ఇతను ప్రయాణం ఎటువైపు చేస్తున్నాడు అని. అంటే కుజుడు యొక్క లక్షణాల వైపు ఇతను వెళ్తున్నాడు. అదే బుధుడికి ఏమి ఇచ్చాడు మనకు? సునపాయోగంలో వేద శాస్త్రజ్ఞుడు, ధార్మికుడు, కవిత్వము తెలిసినవాడు, మానవంతుడు, సర్వజన ప్రియుడు, అలాగే సుందర శరీరం కలిగినాడు. ఇప్పుడు చంద్రుడు తర్వాత బుధుడు ఉన్నాడు మనకి. చంద్రుడు 5 డిగ్రీలో ఉన్నాడు, బుధుడు 10 డిగ్రీలో ఉన్నాడు. ఇలా చంద్రుడు తర్వాత రాశిలో బుధుడు ఉన్నాడు. అంటే చంద్రుడు ప్రయాణం ఎటువైపు? బుధుడు వైపు నడుస్తుందిగా. బుధుడు వైపు నడుస్తున్నప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంటుంది? తను ఏం కోరుకుంటున్నాడు? తను నెక్స్ట్ ఉన్నది కావాలి అని కోరుకుంటాడు. అటువైపు ప్రయాణం చేద్దాం అనుకుంటాడు ఏ పర్సన్ అయినా సరే. అంటే మనసు తన డిఫాల్ట్ క్వాలిటీస్ కొన్ని ఉంటుంది, చిత్తం అది అతని యొక్క అంతఃశక్తిలో అంతరంగా ఉంటుంది. అంతర్ముఖుడు ఎప్పుడైనా సరే అనపాయోగం, బహిర్ముఖుడు ఎప్పుడైనా సరే సునపాయోగం. అంటే నెక్స్ట్ రాసి తను ఎక్స్ప్రెషన్ చేసేది, తను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు, తను కోరుకునే దాని వైపు ప్రయాణం చేస్తున్నాడు ఏ మనిషి అయినా సరే. అందులో ముఖ్యంగా ఏంటంటే చిత్తం, మనస్సు ఏం కోరుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. ఈ మనస్సును బట్టే బయటికి ఒకలా కనబడతాడు మనిషి. ఇప్పుడు చంద్రుడు ద్వితీయంలో మన కుజుడు కూర్చున్నాడు. ఆ కుర్రోడు ఏంటంటే మనకు డిఫాల్ట్ గా కొంచెం యాంగర్ గా కనబడతాడు, అది కనబడతాడు, కఠినమైన వాకులు ఎన్నో ఉంటాయి అతని దగ్గర. ఇన్ కేసు 12వ ఇంట్లో కుజుడు కూర్చున్నాడు, ఇవన్నీ అతనికి లోపల ఉంటాయి. 2వ ఇంట్లో బుధుడు కూర్చున్నాడు. చూడండి, బుధుడి లక్షణం ఏంటి ఇక్కడ? వేద శాస్త్రాలు నేర్చుకుందాం అనుకుంటాడు, అలా పైకి కనబడుతుంటాడు. అర్థమైందా? కవిత్వాలు చెప్తుంటాడు, అంటే జోకులు వేయటం, సెటైర్లు వేయటం, చమత్కారాలు, ఇవన్నీ బుధు లక్షణాలు. కొంచెం మానవతావాదం. మానవంతుడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ పర్సన్. లాభం ఉంటే మనిషి, లాభం లేకపోతే మనిషి కాదు. అంటే మానవత్వం అంటే అదే. తనకు లాభం ఉన్న చోట మనిషి చాలా మంచిగా ఉంటాడు, తనకు లాభం రాని చోట మనిషి పెద్దగా మంచిగా ఉంటాడు. అది మానవంతుడి లక్షణం. ఇంకా సర్వజన ప్రియుడు, అందరూ బాగుండాలనుకునే తత్వం కూడా ఉంటుంది మళ్ళీ బుధుడికి. ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుంటామని, అంటే బిజినెస్ లాజిక్ అది. ఇంకా అందమైన శరీరం, బుధుడు డిఫాల్ట్ గా అందగాడు కాబట్టి ఈ అందమైన శరీరం వైపు తను వెళ్తుంటాడు అని. అందమైన శరీరం అంటే కాదు ఇక్కడ, అందంగా కనపడటానికి తను ఏంటంటే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటాడు. అంటే మంచి మంచి డ్రెస్సులు వేయటం, మంచి ఆకారంగా ఉండటం, దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ పర్సన్ మనకి ఎలా ఉన్నాడు? పైకి మాత్రం చాలా బాగున్నట్టే, కానీ 12 కుదురున్నాడుగా. అంతర్గతంగా ఎలా ఉంటాడు అతనంటే? ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వైల్డ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, కానీ పైకి మాత్రం సొసైటీలోకి వెళ్తే సెకండ్ హౌస్ సొసైటీ. బిహైండ్ అనేది తను ఎలా ఉన్నాడు అని, తన ఏ క్వాలిటీస్లో తనలో ఉండే డిఫాల్ట్గా. ఇప్పుడు కుజుడు క్వాలిటీస్ డిఫాల్ట్గా ఉంటాయి 12 ఉంటాయి. కుజుడికి ఏ లక్షణాలు ఉంటాయి? ఇంకా రియల్ ఎస్టేట్ అని, కన్స్ట్రక్షన్ అని, భూతత్వ, అగ్నితత్వ లక్షణాలని, ఇవన్నీ కుజుడుకు ఉండే లక్షణాలు కొద్దిగా. ఇంజనీరింగ్ అని, మెకానిజం అని, వీళ్ళు డిఫాల్ట్గా ఏదైనా ఇస్తే రిపేర్ చేసేయగలుగుతారు. ఎందుకంటే 12 కుజుడు కూర్చున్నాడు, ఆ క్వాలిటీని అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే చంద్రుడు కుజు నక్షత్రం మీద కూర్చున్నాడు. కుజుడు అంటే మెకానికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఈ డిఫాల్ట్గా చేయగలుగుతారు, ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పర్సన్ చూసాం అనుకోండి, అతనికి సివిల్ ఇంజనీరింగ్ అంటే తెలియదు, యాక్చువల్గా చదువుకోలేదు. అర్థమేనండి?
కానీ ఒక కన్స్ట్రక్షన్ చూడంగానే దాంట్లో లోపం చెప్పేయగలుగుతాడు. ఈ పర్సన్ ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే అతని జాతకంలో చంద్రుడు కుజ నక్షత్రం మీద కూర్చొని ఉండగలగాలి. లేదు, కుజుడిని దాటాన్ని వచ్చాడు ఒక అనపాయం. వీళ్ళకి ఆ ఇంజనీరింగ్ చదువు మొటామేసి ఏ పనులు అక్కర్లేదు, అసలు ఆ ఫీల్డే తెలియదు వాళ్ళకి. కానీ చూడంగానే ఇది ఇలా కట్టారు, దీంట్లో ఈ లోపం ఉంది, ఇది ఇలా కట్టాలి కదా అని చెప్పి డిఫాల్ట్ గా చెప్పేస్తుంటారు ఒక్కొక్కరు. డిఫాల్ట్ గా చెప్తుంటారు. ఎందుకు అలాగా డిఫాల్ట్ గా వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు ఆ బిహైండ్ దాన్ని దాటి వచ్చారు అని. ఇప్పుడు ఒకళ్ళు కూర్చున్నారు, ఒక మీలో ఒక ఆస్ట్రాలజర్ కూర్చున్నాడు అనుకో. ఈ ఆస్ట్రాలజర్ కూర్చున్నప్పుడు ఈ చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రానికి అష్టం భావాధిపత్యం ఏర్పడింది రహస్య శాస్త్రజ్ఞానం. వీళ్ళు సపరేట్ గా నేర్చుకోకర్లా, డిఫాల్ట్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. అలాగే మనకి జ్యోతిషాన్ని రహస్య విద్యని కేతువును కూడా చూస్తుంది. లేదా కేతు నక్షత్రం మీద కూర్చున్నాడు ఈ చంద్రుడు వెళ్ళి, వీళ్ళకి డిఫాల్ట్ గా అకల్ట్ నాలెడ్జ్ ఉంటుంది, నేర్చుకోరు అక్కడ, వాళ్ళకి తెలియదు చార్ట్ ఎలా చూడాలో తెలియదు పాపం. ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి చాటు చోట తెలీదు, రాశి చక్రం తెలీదు, గ్రహాలు తెలీదు, ఏం తెలీదు, కానీ వాళ్ళు జాతకం చెప్పేస్తుంటారు. నిజంగా ఇది జరుగుతూ ఉంటాయి. ఇదంతా వీళ్ళకి ఎలా చెప్పుతున్నారు అంటే వీళ్ళ చంద్రుడు ఈ అశ్విని మఖ మూల నక్షత్రాల మీద కూర్చున్నాడా, కేతు నక్షత్రం లేదా కేతు గ్రహాన్ని దాటి వచ్చాడా, లేదా ఈ చంద్రుడు అష్టమాధిపత్యం ఉన్న గ్రహ నక్షత్రాల మీద కూర్చున్నాడా. వీళ్ళకి ఏంటంటే పాస్ట్ లైఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ ద్వారా ఏంటంటే వీళ్ళు చెప్తారు నేర్చుకోకపోయినా. ఇన్ కేసు వీళ్ళు నేర్చుకోగలిగితే అదే ఫీల్డ్ ప్రొఫెషనల్స్ అవుతారు. ఇప్పుడు ఒక పర్సన్ చంద్రుడు కుజుడి మీద కూర్చున్నాడు, లేదా కుజ నక్షత్రాన్ని దాటి వచ్చాడు, వీళ్ళు అటు సివిల్ ఇంజనీరింగ్ వైపు కానీ మెకానికల్ సెక్టార్స్ వైపు కానీ ఎడ్యుకేట్ అయ్యాడు అనుకోండి, ద బెస్ట్ ప్రొఫెషనల్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అది పాస్ట్ లైఫ్ జ్ఞానం, కానీ వాళ్ళు అటువైపు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే చంద్రుడు ప్రయాణం నెక్స్ట్ ప్లానెట్ వైపు ఉంటుంది. ఇది నాకు వచ్చిందే కదా, నాకు తెలిసిందే కదా అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు. 99% చేయరు జనాలు. ఎందుకంటే తనకు తెలిసిన విద్య కదా అనుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు నేర్చుకోవాలి. ఆల్రెడీ గత జన్మల్లో నేర్చుకొని దాని యొక్క ఫీలింగ్ని ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చిన వాడు మళ్ళీ దానికోసం బ్యాక్ వెళ్ళటం ఇష్టం లేక నెక్స్ట్ ఏంటి అటువైపు ప్రయాణం జరిగింది. ఎటువైపు అంటే సునఫా యోగం వైపు తను కనబడాలని చూస్తుంటాడు. ఇప్పుడు సునఫా యోగానికి మనకి గురుడిని ఇచ్చాడు అనుకోండి, అతను సర్వశాస్త్రాలు ప్రఖ్యాతి అన్ని ఇచ్చారు, కుటుంబము ధనము ఎక్కువగా ఉండే రాజు, ఈ విధంగా లక్షణాలని మనకి పుస్తకాలు ఇచ్చారు. అంటే గురుడి వైపు వెళ్ళాలనుకుంటున్నాడు. గురుడు ఏంటంటే లక్, తను ఏం కావాలని కోరుకుంటున్నాడో మనిషి దాని వైపు వెళ్ళి అదే సాధించాలనుకుంటాడు. గురువు వైపు వెళ్తున్నాడు అనుకోండి ఇన్ కేసు చంద్రుడు, తనకేంటంటే బాగా జ్ఞానం సంపాదించాలని తపన ఉంటుంది, అదృష్టం కావాలంటాడు, డబ్బు కావాలంటాడు. గురుడు అంటే మంత్రి కదా, ఒక రాజ్యాన్ని వెళ్ళే జ్ఞానం కావాలి అంటారు. అంటే సామధాన భేద దండోపేరు, పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి అన్న మైండ్ సెట్ ఉంది. అంటే తను ప్రయాణం చేస్తున్నాడు, అంటే తన మనస్సు ఇది కావాలి అని ప్రయాణం చేస్తున్నప్పుడు దాని వైపే అతని ప్రయత్నం ఉంటుంది తప్పించి ఇంకో దాని వైపు ఉండదు. శుక్రుడు వైపు ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు. శుక్రుడు అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి డిఫాల్ట్ గా? స్త్రీధనము, పశువులు, ఐశ్వర్యం, అర్థమైందా? పరాక్రమం, రాజసన్మానాలు. శుక్రుడు అనే లగ్జరీయే. ఒకటే స్త్రీధనం కావాలనుకుంటాడు, చంద్రుడు శుక్రుడు వైపు ప్రయాణం చేస్తున్నాడు, ఒక మగపిల్లాడు జాతకం అనుకుంటాం, నా భార్య బాగా సంపాదించాలి, నా భార్య నాకు ఎక్కువ కట్నం తేవాలి, ఈ విధంగా ఉంటే అతను ఆలోచన తీసుకుంటాడు. నాకు అంత కట్నం వచ్చేదాకా పెళ్లి చేసుకునే రకాలు కూడా ఉంటారు. ఎందుకంటే అతను ప్రయాణం అటువైపు ఉంది, అది కావాలనుకుంటున్నాడు. స్త్రీ సుఖం కావాలనుకుంటాడు, మంచి మంచి లగ్జరీ కార్స్లో తిరగాలనుకుంటాడు, మంచి మంచి భోగాలు అనుభవించాలనుకుంటాడు, మంచి ఆభరణాలు ధరించాలి అనే లక్షణం ఉంటుంది, రత్నాలు ధరించాలనే లక్షణం ఉంటుంది. ఈ లక్షణాలు ఉండటం కాదు, నిరంతరం బై బర్త్ పుట్టిన కానించి దానికోసం ఆలోచిస్తుంటాడు, అటువైపు ప్రయాణం చేస్తుంటే అది సాధిస్తాడు కూడా. డిఫాల్ట్ గా సాధన అనేది ఉంటుంది. చంద్రుడు ప్రయాణం ఎటువైపు వెళ్తే దాన్ని సాధించి తీరతాడు అని. అంటే నెక్స్ట్ ప్లానెట్ ఏంటి అని. ఒక దాంట్లో మనకు చంద్రుడితో 4 గ్రహాలు కూడా కూర్చుంటాయి. అప్పుడు మీరేం చేస్తారంటే డిగ్రీస్ వైజ్ విభజన చేశారు అనుకోండి. చంద్రుడు 10 డిగ్రీలు ఉంటే 11, 12, 15 డిగ్రీలు ఏ గ్రహం ఉంది, అటువైపు తన ప్రయాణం వెళ్తుంది. అది అలాగే వెనకాల 5, 6 డిగ్రీలు ఏ గ్రహం ఉంది, దాని యొక్క క్వాలిటీ బై బర్త్ అతను ఉంటుంది. ఇంకా అతను కూర్చున్న స్థితి పొందిన నక్షత్రం, ఏ భావాలకు అధిపతి, ఏ కారకత్వాలకు అధిపతి, ఆ క్వాలిటీస్ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి, కొన్ని కావాలి అని చెప్పేసి తపనగా వెళ్తుంటాడు.
ఇప్పుడు ఒక ఫోర్త్ లాట్ వైపు ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఒకటే ఆలోచన, నాకు ఇల్లు కావాలి, గృహం కావాలి, స్థలాలు కావాలి. నిరంతరం చిన్నప్పటి నుంచి ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి గృహాలకు సంబంధించిన ఆలోచనలు ఒక పర్సన్ ఉంటాయో, ఆ పర్సన్ ఒక సర్టెన్ 15, 16, 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా గెయిన్ చేసేస్తాడు. ఎవ్రీ లూప్ హోల్ పట్టుకోగలుగుతాడు. అక్కడి నుంచి అతను సంపాదించడానికి కూడా మొదలు పెడతాడు. ఎన్ని రకాలుగా మనకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తన ప్రయాణం చతుర్థాధిపతి వైపు వెళ్తుంది. నాకు అది కావాలి అని. అలాగా మనం గ్రహ లక్షణాలు తీసుకుంటే ఒకటి చెప్తారు సునపాయోగంలో. అనపాయోగంలో డిఫాల్ట్ వచ్చినవి కూడా ఉంటాయి. ఇప్పుడు దురదరయోగం పట్టింది మనకి. వెనకాల నుంచి బ్యాడ్ క్వాలిటీ తెచ్చుకుంటాం, ఎదుటి మంచి క్వాలిటీ వైపు వెళ్ళాలనుకుంటాం. ఇక్కడ మనిషి ఏంటంటే సఫర్ అవుతా ఉంటాడు. మంచి క్వాలిటీ వైపు వెళ్ళాలని మంచిగా ఉండాలనుకుంటాడు, కానీ డిఫాల్ట్గా అతనికి ఏంటంటే బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. ఒక కుజుడు యొక్క లక్షణం ఉంది. 12వ ఇంట్లో, చంద్రుడి నుంచి 12వ ఇంట్లో కుజుడు కూర్చున్నాడు. అతనిలో యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, కోపం ఉంది, అర్థమైందా? మిగతా మెకానిజం, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇది తెలుసు, అది వర్క్ పరంగా చూసుకుంటాడు. కానీ సైకలాజికల్గా చూసుకుంటే అతనికి ఒక యాంగర్ పర్సన్. ఇప్పుడు అతను గురుడు వైపు కానీ వెళ్తున్నాడు అనుకో. గురుడు అనగానే వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు, అలాగే మనకి దేవస్థానాల్లో ధర్మస్థానాలు ఉంటున్నాయి, అర్థమైందా? ఇతను ధర్మం వైపు వెళ్ళాలి అనుకుంటున్నాడు ఒక పర్సన్. ఇప్పుడు ఒక మత ధర్మం ఉంది, కుల ధర్మాలు ఉంటాయి. తన ప్రయాణం మత ధర్మం వైపు వెళ్తుంది. అతను ఒక ఇస్కాన్లో కానీ ఇంకేదన్నా కానీ ఏదో ఒక ధర్మంలో చేరాడు. ఇప్పుడు తనలో బ్యాక్ క్వాలిటీ ఏముంది? డిఫాల్ట్గా కుజుని అబ్జర్వ్ చేసుకోవచ్చు. లేదు, కుజు నక్షత్రం మీద కూర్చో. ఇప్పుడు ఇతను తన ధర్మం కోసం యుద్ధం చేయడానికి రెడీ అవుతాడు. కాంట్రవర్షియల్ పర్సన్ అవుతాడు. యాంగర్ ఇష్యూస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇప్పుడు గురుడు వైపు ప్రయాణం చేస్తున్నాడు ఒక పర్సన్. అతని పేరు ఒక ఉమ్మరకాయం అయింది. అతని చంద్రుడు కుజు నక్షత్రం మీద కానీ కుజుడు కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టు. ఇప్పుడు నా ఇస్లాం ధర్మం కోసం నేను ఒక గన్ను పట్టుకుంటాను, కనబడిన నెలలు కాల్ చేస్తాను ఇతర ధర్మాల వాళ్ళందరిని అంటాడు. తన ధర్మం కావాలి అనుకుంటున్నాడు. తన దగ్గర ఆల్రెడీ యుద్ధం చేసే లక్షణం ఉంది, యాంగ్జైటీ ఉంది, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాగా ప్రతి మతంలోనూ కొంతమంది పర్సన్స్ ఇలాగా ఫిల్టర్ అవుతుంది. అంటే ఏంటి? ఇలాంటి వాడు. ఇప్పుడు బుధుడు సమాజ శ్రేయస్సు అనుకున్నాం. నెక్స్ట్ బుధుడు వైపు ప్రయాణం చేస్తున్నాడు ఒక చంద్రుడు. తనలో ఆల్రెడీ కుజు లక్షణం కానీ కుజుడు క్వాలిటీని తెచ్చుకొని ఉన్నాడు. ఇతను మావోయిస్ట్ అయ్యే అవకాశం ఉంది, సమాజంలో ధర్మం లేదని. అర్థమైందా? అంటే ఏ క్వాలిటీని తెచ్చుకున్నాడు అని. ఇప్పుడు ఒక పర్సన్ వెనకమాల గురుడు ఉన్నాడు 12వ భావంలో. చంద్రుడు వెనకాల 12వ భావం గురుడు కానీ ఇలా బుధుడు కానీ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు కుజుడుగా ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ పోరాడతాడు, నేను ఫైట్ చేయాలి, పోరాడాలి అనుకుంటాడు. ఎందుకంటే తనకిష్టం, కుజుడు వైపు వెళ్తున్నాడు, అది నాకు కావాలి అనుకుంటాడు, గన్ను పట్టుకోవాలనుకుంటాడు, ఆయుధం పట్టుకోవాలనుకుంటాడు. కానీ ఇతనిలో ఉన్న డిఫాల్ట్ బ్యాక్ అండ్ క్వాలిటీ అంటే బుధుడు క్వాలిటీ కానీ గురుడు క్వాలిటీ కానీ గుడ్ క్వాలిటీ ఉంది, అబ్జర్వ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇతను దేశాన్ని కాపాడుతాను, నేను నా సమాజాన్ని కాపాడుతానని చెప్పేసి మేబీ ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు. అంటే అతను ఒక ప్రయాణం వైపు వెళ్తున్నాడు చంద్రుడు. ఇతని ఆలోచన చిత్తం, ఇతను బిహైండ్ ఏముంది అంతర్గతంగా? ఈ అంతర్గతం ఒకటి రక్షించడానిక, రెండు ఒక ధర్మం కావాలని చెప్పేసి యుద్ధానిక. టూ డిఫరెన్సెస్ పీపుల్ మనకేంటంటే చంద్రుడి స్థితిని బట్టి చెప్పచ్చు. అంటే వీళ్ళు ఏ క్వాలిటీని తీసుకొని వచ్చారు, దేని వైపు వెళ్తారు. ఇక్కడ మీకు ఏంటంటే సునఫా అనఫా యోగాలను యూజ్ చేసుకోవాలి. అలాగే చంద్రుడు దేన్నైనా అబ్జర్వ్ చేసుకునే లక్షణం ఉంటుంది. తన పాస్ట్ లైఫ్ నుంచి ఏ క్వాలిటీస్ని అబ్జర్వ్ చేసుకొని వచ్చాడు, ఈ జన్మలో ఏ క్వాలిటీ వైపు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ప్రయాణం చేసే ప్రాసెస్ ఏంటంటే తన సబ్ కాన్షియస్ డైరెక్షన్ చేస్తుంది. ప్రతి మనిషికి ఒక సబ్ కాన్షియస్ ఉంటుంది. ఈ సబ్ కాన్షియసే వాళ్ళ జాతకంలో చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్రాధిపతి లగ్నాత్ ఏ భావంలో పడ్డాడు, ఏ భావాలకు అధిపతి అయ్యాడు, అది ఒక సబ్ కాన్షియస్. రెండు ఏ క్వాలిటీని అబ్జర్వ్ చేసుకొని వచ్చాడు అనఫాయావు. ఇప్పుడు ప్రయాణం ఎటువైపు చేస్తున్నాడు, నెక్స్ట్ ప్లానెట్ ఏంటి చంద్రుడి తర్వాత. ఆ నెక్స్ట్ ప్లానెట్ కావాలనుకుంటే దాని వైపు నడిచే నడక ఏదైతే ఉంటుందో ఆ నడక అనేది ఇదిగా ఉంటుంది. లేదు, చంద్రుడు సూర్యుడు వైపు వెళ్దాం అనుకుంటున్నాడు. సూర్యుడు అంటే రాజ్యం, పరిపాలన, పాలిటిక్స్.
వెనక వాళ్ళ గురుడు యొక్క లక్షణాలు తెచ్చుకొని వచ్చాడు 12వ భావం నుంచి. గురుడు అంటే మంచి మంత్రి లక్షణాలు, గురు లక్షణాలు, ధర్మ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇతను చాలా నీతి నిజాయితీగా రాజ్యం పరిపాలించగలుగుతాడు, రాజ్యం వైపు వెళ్తాడు, నిజాయితీగా గెలవడానికి ఇష్టపడుతుంటాడు. వెనకాల ఏ రాహు క్వాలిటీ తెచ్చుకున్నాడు, మాయ దాటిచ్చాడు, చంద్రుడు రాహుని దాటిచ్చాడు. ఇప్పుడు అన్ని రకాల మాయలు, అన్ని రకాల మోసాలు చేసైనా కూడా నేను ఏదో రకంగా అధికారం సాధించాలి అనుకుంటాడు. సరే, అధికారం వచ్చినా కూడా తనలో అంతర్గతంగా ఏముంటుంది, రాహు మాయ ఉంటుంది, ఫ్రాడ్ చేయాలనుకుంటాడు. పొలిటీషియన్ అయినా కూడా రేపు చేతిలో అధికారం వచ్చినా కూడా చాలా ఫ్రాడ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. అంటే తను ఏ క్వాలిటీ సబ్ కాన్షియస్ తీసుకొని ఒక జన్మ ఎత్తాడు ఈ మనిషి, ఏ క్వాలిటీ వైపు వెళ్తున్నాడు, ఏది కావాలని కోరుకుంటాడు. ఆ కావాలని కోరుకునేటప్పుడు వేసే రహదారి ఏదైతే ఉంటుందో అది తన గర్జన్మని తెచ్చుకున్న సబ్ కాన్షియస్ రన్ చేస్తుంది. ఇలా పర్సన్ యొక్క చంద్రుడు బట్టి మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ ఏ క్వాలిటీస్, ఏ ఏ అనపయోగాలు, ఏ ఏ గ్రహాలు, ఏ ఏ భావాల క్వాలిటీని తెచ్చుకొని వచ్చాడు. ఆ క్లాస్లో ఉండండి మళ్ళీ చెప్తాను. ఆ? ఉంది ఉందండి. సరే, అంటే ఏ ఏ క్వాలిటీలు తీసుకొని వచ్చాడు సబ్ కాన్షియస్. ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు వెళ్దాం అనుకున్నాడు. ప్రతి పర్సన్కి లైఫ్ గోల్ ఒకటి ఉంటుంది, చంద్రుడు తర్వాత ఉన్న ప్లానెట్. ఎందుకంటే లైఫ్ గోల్ ఇచ్చేది మాత్రం వేరే ఏ గ్రహాలు కాదు, ఆ మనిషి యొక్క మనస్సు మాత్రమే. ఆ మనస్సు, ఆ చిత్తము చంద్రుడు. ఆ చంద్రుడు నెక్స్ట్ ఎటు వెళ్తున్నాడు, చంద్రుడి తర్వాత ఉన్న ప్లానెట్ ఏంటి, ఆల్రెడీ తన దగ్గర ఏ క్వాలిటీ తెచ్చుకున్నాడు, దాని బేస్ మీదుగానే నెక్స్ట్ క్వాలిటీ వైపు ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక బేస్ ఉంటుంది. ఒకళ్ళు ఒక ధర్మాన్ని సాధించాలి, అందరికీ చంద్రుడి తర్వాత ఒక ప్లానెట్ కూర్చున్నాడు, గురుడే కూర్చున్నాడు. ఆ గురుడు కూర్చున్నప్పుడు అతను గురువు వైపు వెళ్దాం అనుకుంటాడు. అంటే మంచి నాలెడ్జ్ కావాలి, వేద ధర్మాలు తెలియాలి, ధర్మంగా ఉండాలి, అదృష్టం కావాలి, ధనం కావాలి, అన్నీ ఉంటాయి. అందరికీ ధనం సంపాదించాలనుకుంటాం అనుకుందాం మనం. గురుడు వైపు వెళ్తున్నాడు, ధర్మంగా సంపాదించాలని, ధర్మంగా కనబడాలనుకున్నాం. కానీ అతను రూట్ వెనకమాల ఏంటి అని కుజుడు దాటి వచ్చాడు. నేను రియల్ ఎస్టేట్లో సంపాదిద్దాం ధనం అనుకుంటాడు. ఇంకా బుధుడు దాటి వచ్చాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని ధనం సంపాదిద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ద్వితీయాధిపతి వైపు ప్రయాణం జరుగుతుంది, ధనం అయితే సంపాదించాలి. ఒక్కొక్కరికి డబ్బే సంపాదించాలనుకుంటారు. డబ్బే సంపాదించాలనుకున్నప్పుడు చంద్రుడు ప్రయాణం ద్వితీయం వైపు వెళ్తుంది. డబ్బే మెయిన్ టార్గెట్ వాళ్ళకి. సెకండ్ లార్డ్ అయ్యాడు పలానా ప్లానెట్, ఆ ప్లానెట్ వైపు చంద్రుడు ప్రయాణం చేస్తున్నాడు, సంపాదిస్తాడు కూడా. కానీ ఎలా సంపాదిస్తాడు అంటే, అతని రీసోర్స్, అతను ఎలాంటి రూట్స్ వేసుకొని వస్తుంటాడు అంటే, ఏ ప్లానెట్ని దాటిస్తాడు అనఫా క్వాలిటీని తీసుకుంటాడు. తను ఏ ప్లానెట్తో పుట్టాడు, ఏ నక్షత్రం మీద పుట్టాడు, ఆ ప్లానెట్ ఏ భావాల్లో కూర్చాడు, ఏ భావాధిపతి అయ్యాడు, వీటన్నిటిని సోర్స్ పెట్టుకుని అతను ధనం సంపాదించాలనుకుంటాడు. తన బ్యాక్ ఎండ్, తన సబ్ కాన్షియస్ అది, తనకున్న రీసోర్స్ కూడా అదే, ధనం వైపు వెళ్తుంది. అలాగా ఏ భావం వైపు ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు, ఏ భావాధిపతి వైపు ప్రయాణం చేస్తున్నాడు, ఏ గ్రహం వైపు ప్రయాణం చేస్తున్నాడు, తను ఏ సోర్స్ని తెచ్చుకొని పుట్టాడు ఈ భూమి మీద. ఇది మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు కొంచెం గైడెన్స్ అవ్వచ్చు. ఇన్ కేసు బ్యాడ్ సోర్సెస్ అయితే, సోర్సెస్ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఏం చేస్తాడు, చంద్రుడి మీద దృష్టి ఇస్తాయి. చంద్రుడు ఆల్మోస్ట్ శని అయితే విచారాన్ని వేస్తుంటాడు. తనకున్న సోర్సెస్కి సంబంధించే విచారం ఎక్కువ ఉంటుంది. ఈ విచారంలో అతను నెక్స్ట్ ప్రయాణం వైపు వెళ్ళడానికి చాలా పెద్ద అడ్డంగా అవుతుంది. కుదురు చూస్తున్నాడు, తన సోర్సెస్ ఉంటుంది, దానికి సంబంధించిన యాంగర్ ఇష్యూస్ కూడా ఉంటాయి అతనికి. నెక్స్ట్ ప్రయాణం వైపు అడ్డం అవుతుంది. అశుభ గ్రహాలు ఎప్పుడైనా సరే ఈ చంద్రుడిని నెక్స్ట్ తన వెళ్దాం అనుకున్న గోల్ వైపు వెళ్ళలేకుండా అడ్డం పెడతా ఉంటాయి. ఈ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్తారు, సమస్యల్లోకి వెళ్తూ ఉంటాడు, లిటిగేషన్లోకి వెళ్తుంటాడు. ఇప్పుడు తను ఒక నెక్స్ట్ ఒక శుక్రుడు కూర్చున్నాడు. శుక్రుడు అంటే ఒక అమ్మాయి అనుకోండి, తను ప్రేమ వైపు వెళ్దాం అనుకుంటాడు. ఇప్పుడు తన వెనకాల సోర్స్ ఏమన్నా ప్రపోజ్ చేసేది ఎలా ఉంటుంది అంటే, నెగిటివ్ ప్లానెట్స్ శని కూర్చున్నాడు అనుకోండి తన వెనకమాల, ఇతను ఏం చేస్తాడంటే తన బాధలన్నీ చెప్తుంటాడు, తన డిప్రెషన్ చెప్తుంటాడు, నేను లవ్ చేస్తున్నాను అంటాడు. అంటే డిప్రెషన్ లేదు. కుదురు కూర్చున్నాడు అనుకోండి, కుదిరి అంటే ఆల్మోస్ట్ మంచి జోకులు వేస్తుంటాడు, సరదాగా వెళ్తూ ఉంటాడు, యాక్టివిటీస్ అంటాడు, ఎంటర్టైన్మెంట్ అంటాడు. అర్థమైందా?
అది చేద్దాం ఇది చేద్దాం అంటాడు, నీకు అంత చూపిస్తాను ఎంత చూపిస్తాను అంటే భూలోకంలో స్వర్గం చూపిస్తాడు, ప్రపోజ్ చేస్తాడు. అంటే ఒక లవ్ ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు ఇతను ప్రపోజల్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే అతను నాలెడ్జ్ ఎలా చూసావు. ఒకడు కుజుడిని తీసుకొచ్చాడు, నువ్వు నన్ను లవ్ చేయాలని నీ చంపేస్తాను పాతేస్తాను పొడి చేస్తాను అంటే అది యాక్షన్ హీరోలాగా వెళ్తుంటాడు. అంటే తన ప్రయాణం వెళ్తుంది ప్రేమ వైపు, చంద్రుడి యొక్క ప్రయాణం. తనకు అదే కావాలి, నాకు ప్రేమే కావాలంటాడు, ఇలా చచ్చిపోతానంటాడు. అంటే వాళ్ళు ఇన్ కేసు రాహు చూస్తున్నాడు చంద్రుడిని, కుజుడి యొక్క క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతని దగ్గర. లవ్ వైపు వెళ్తుంటాడు, శని దృష్టి పడింది, ఇతను పీడ ఉంటుంది, ప్రేమ కాలదు, ఓవర్ యాంగ్జైటీ ఉంది, చంద్ర దృష్టి పడింది, సూసైడ్ చేసుకుందాం. నువ్వు నన్ను లవ్ చేయాలని నేను సూసైడ్ చేసుకుంటాను, నువ్వు నన్ను మోసం చేస్తా నేను సూసైడ్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ని తాను హింసించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. చంద్రుడు ఎంత సెంటర్ అంటే ఒక జాతకానికి, ఆ చంద్రుడిని డీప్ గా మీరు పట్టుకోగలిగితే కనుక ఈ అనఫా సనఫా దురదయోగాలు అంటే క్వాలిటీ అబ్జర్వేషన్ అండ్ నెక్స్ట్ ప్రయాణం, పుష్ అండ్ పుల్. అదేనండి. దీన్ని మీరు ఎంత స్పీడ్గా స్ట్రాంగ్గా ఒక జాతకం రాగానే పట్టుకోగలుగుతారు. దీనికి చాలా ద్వాదశ భావాలు కూడా వాడచ్చు మనం చంద్రుడిని. ఇదే చంద్రుడిని ఒక్కొక్క భార్య దగ్గర ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఆ, ఆఫీసులో ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఏ క్వాలిటీస్ ఉన్నాయి అతని దగ్గర, ఇతను నష్టపోయే అవకాశం ఉందా, ఇలా మనం ఏంటంటే ఎక్సలెంట్ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జ్ అనేది. ఇది అనఫా సనఫా యోగాలు అంటే చంద్రుడు సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో నెక్స్ట్ తన ఓపిక ఉంటదిలే. ఇదంతా మనకేంటంటే ఒక పర్సన్ని ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదంతా నువ్వు పాస్ట్ నుంచి తెచ్చుకున్న రాగద్వేషాలు, నీ సబ్ కాన్షియస్ కూడా. నెక్స్ట్ నీకు ఈ కోరిక ఉంది, నీ డిజైర్స్ వైపు నీ ప్రయాణం చేస్తుంది. చంద్రుడు ఏంటంటే ఖాళీగా ఉండలేడు, నిరంతరం వెళ్తూనే ఉంటాడు. చంద్రుడి గురించి చాలా మంది చాలా చెప్తుంటారు, చాలా పుస్తకాల్లో చాలా గ్రంథాల్లో. మనసు గురించి కొన్ని గ్రంథాలు అయితే మనసు కుక్క లాంటిది, కుక్క ఖాళీగా ఏ పని పాట లేకుండా గ్రామం అంతా ఎలా తిరిగిద్దో చంద్రుడు కూడా మనసు కూడా అలా తిరుగుతూ ఉంటుంది, పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ఆగదు అది అంటారు. దాన్ని మార్చలేము. ఇంకా కొంతమంది మహానుభావులు ఏం చెప్పారంటే ప్రతి మనిషికి మనసు ఉంటుంది, మనిషిని కూడా ఒక వస్తువులాగానే చూస్తాడు, మనిషిని మనిషిలా చూడడం కలియుగం అని చెప్పి కొంతమంది ఫిలాసఫీలు చెప్తుంటారు. ఒక వస్తువే మనిషి కూడా వాళ్ళకి, అతను కూడా ఒక మనిషి అని చెప్పి పట్టించుకోడు, వస్తువులా చూస్తాడు. ఇది మనకి ఇప్పుడే కాదు, పురాణ గ్రంథాల్లోనే చెప్పారు. ఎప్పుడైతే ఒక మనిషిని వస్తువులా చూస్తుంటాడో ఆ వస్తువుకి ఒక విలువ కడతాడు. వస్తువుకి విలువ ఉంటుంది కదా, సైకిల్ అంటే ఒక విలువ, బైక్ అంటే ఒక విలువ, కార్ అంటే ఒక విలువ, మెర్సిడెస్ బెంజ్ అంటే ఒక విలువ. అంటే వాహనమే ఇది, 4 రకాల వాహనాలకి 4 రకాల విలువలు. అట్లాగే మనిషి ఏం చేస్తాడు, ఇంకో మనిషిని వస్తువులా భావించి విలువలు కడతా అతను ఏంటంటే ఆ మనిషితో ప్రవర్తన చేస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రవర్తనలు చేయడానికి కూడా ఏంటంటే మనసే కారణం, చంద్రుడే కారణం. అంటే ఈ విధమైన విభేదం ఎందుకు వస్తుంది, ఈ విభజన గుణం ఈ పర్సనలో వస్తుంది అంటే వీళ్ళ చంద్రుడు కూర్చున్న నక్షత్రాధిపతి 6వ భావానికి సంబంధం ఏర్పడే అవకాశం, 11th లాట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే 6వ భావంలో అరిషట్ వర్గాలు అంటే 11th లో కూడా ఉంటుంది, 6th అరిషట్ వర్గాలు. అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే విభజన గుణం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ పర్సన్ ఒక మనిషిని మనిషిగా చూడడం, మనిషిని వస్తువుగా చూస్తాం. ఇయే సమాజంలో చాలా సమస్యలకే కారణం అవుతుంది, చాలా డిజైర్స్కే కారణం అవుతుంది. మీరు ఏంటంటే ఆస్ట్రాలజర్గా ఇదంతా మీరు చేసుకున్న ప్రారంభాలు మీ సబ్ కాన్షియస్ వీటి నుంచి బయటపడతాను మనం ఇచ్చేది కౌన్సిలింగ్, అర్థమైందా. ఇంకా అవసరమైతే కనుక వాళ్ళని స్టెప్ బై స్టెప్ మానసికంగా మీరు కొన్ని సజెషన్లు ఇస్తా, అలాగే పరిహారానికి కొన్ని గ్రహాలు రెమెడీలు కూడా ఇవ్వచ్చు. చంద్రుడిని కంట్రోల్ చేయాలంటే ఫైనల్గా సూర్యుడే కంట్రోల్ చేయాలి, అన్ని గ్రహాలు చంద్రుడు కంట్రోల్ చేయగలడు, ఒక్క చంద్రుడిని సూర్యుడు కంట్రోల్ చేయగలడు. ఎందుకంటే ఇక్కడ ఆత్మశక్తి ఆత్మబలం అని, మనశ్శక్తి కంటే కూడా ఆత్మశక్తి ఏది అంటుంది స్వచ్ఛమైంది. ఆత్మశక్తిని పర్సన్ యాక్టివేట్ చేసుకోవాలి, అందుకంటే నేను ఉపాసన చేయండి అని. అప్పుడు చంద్రుడు కూడా కంట్రోల్ చేయొచ్చు మనం. చంద్రుని ఒకసారి కంట్రోల్ చేయగలిగాము అంటే కనుక ఆల్మోస్ట్ ఆ మనిషికి కష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమి ఉండవు. చంద్రుడిని ఎంత బలహీనం చేయగలిగితే మనం, అసలు లేకుండా చేయగలిగితే చంద్రుడిని, ఆల్మోస్ట్ ఆ మనిషికి కష్టాలు సుఖాలు ఉండవు, ఏముండవు, కష్టం ఉండదు సుఖం ఉండదు, న్యూట్రల్ అయిపోతుంటాడు. చూడండి, చంద్రుడి బలం పెంచడం కాదు ఇక్కడ, చంద్రుడి బలహీనం చేయడం. అంటే దేని బలం పెంచాలంటే సూర్యుని పెంచాలి.
ఆత్మబలం పెరిగింది అనుకోండి, సూర్యుడు బలం పెరిగితే చంద్రుడిని ఊరిని మార్చేస్తాడు. కానీ చంద్రుడు దూరంగా ఉన్నంతసేపే సూర్యుడికి తన వెలుగు, పౌర్ణమి. ఆత్మబలానికి ఆపోజిట్ లో కూర్చొని చంద్రుడు మానసిక బలంతో అన్ని చేయగలుగుతాడు. ఇది చాలా మెయిన్ టాపిక్. అనప సనప దొరదర యోగాలు ఏ క్వాలిటీ తీసుకుంటున్నాడు, మీకు ఇవన్నీ చదివి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. విడిగా గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, భావాల గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి, గ్రహ కారకత్వాలు తీసుకున్నాడు. నెక్స్ట్ గ్రహ కారకత్వాలు, ఆ గ్రహానికి భావ కారకత్వాలు ఉంటాయి కాబట్టి వాటిపై ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో ఏదైనా అడ్డం పెడుతుందా, ఏదైనా మీద దృష్టిలో పెట్టి ఆ క్వాలిటీస్ ఉండటం వల్ల కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఏమేమి చూడండి, ఆ క్వాలిటీస్ రైటర్ రాగానే మీరు మీ నాలెడ్జ్తో మీరు ఏంటంటే దాన్ని విశ్లేషణ చేసి ఆ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. నాలెడ్జ్ ఇస్తే చాలు ఒక పర్సన్కి. మనం జ్ఞానాన్ని మరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. ఇంకా వాళ్ళు సాల్వ్ చేసుకుంటే మొదలు పెడతారు. ఎందుకంటే మనం రూట్ ఇస్తాం కదా, ఈ దారిలో ఎల్లు అని. ఆ దారి అంటే మనం ఇచ్చే దారి ఏంటంటే రహదారి, అది నేషనల్ హైవేనే, చాలా స్పీడ్గా వెళ్ళిపోతారండి. మనం ఇచ్చే రహదారి ముళ్ళ దారి, గుంటల దారి కాదు. జ్ఞానం అనేది హైవే, నేషనల్ హైవే అది. మీరు జస్ట్ నాలెడ్జ్ ఇవ్వండి చాలు. ఎందుకంటే మనం నాలెడ్జ్ శాస్త్రాల నుంచి నేర్చుకుంటున్నాం, పూర్వీకుల నుంచి. ఆ నాలెడ్జ్ని మనం ఏంటంటే మన క్లయింట్కి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ కాదు కదా. కాకపోయినా వాళ్ళ సబ్ కాన్షియస్ ఉంటుంది, ప్రతి పర్సన్కి ఉంటుంది భూమి మీద పుట్టిన తర్వాత. ఎందుకంటే చంద్రుడితోనే పుడతాడు. అదే మన జన్మ నక్షత్రం. మన జన్మ నక్షత్రమే మెయిన్ రోల్. మిగిలిన మహాదశ నక్షత్రాలు కూడా మన మాట్లాడుకుంటాం. మహాదశ లగ్నంగా మార్చి మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను రాహు మహాదశలో ఎందుకు ఎలాగెళ్తున్నాను, నెక్స్ట్ వచ్చి గురు మహాదశలో నా కెరీర్ ఎలాగెళ్తుంది, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు లగ్నంగా మారిపోతే మిగతా గ్రహాలు మారుతాయి. కానీ లోపల ఒకటి ఉంటుంది, అది మాత్రం ఎప్పటికీ మారదు. పుట్టుకతో వచ్చేది, చచ్చితేనే పోతాయి, చచ్చేదాకా పోదు కూడా. ఆ పుట్టుకతో వచ్చే గుణమే మన చంద్రుడు. మన చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఏ భావానికి కనెక్షన్ ఏర్పడింది, ఏ అరఫాయోగం నుంచి క్వాలిటీని తెచ్చుకొని వచ్చాడు, చచ్చేదా పోదు. అదంతే. అర్థమైందా? బర్రెతోలు ఎంత తోమినా కూడా నల్లగానే ఉంటుందండి. మనం ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేస్తాం కౌన్సిలింగ్ ఇచ్చి, కొద్దిగా మారితే ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ అన్న తీసుకుంటారు అని. కానీ మారరు. ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది బై బర్త్ గుణం అది. నేను చాలా మంది క్లాసులు చెప్తాను, మీ జాతకాలు అడగమాగని క్లాసుల్లో అని. ఎందుకంటే వాళ్ళు చాప్టర్ చెప్తున్నప్పుడు నాకు చాలా డీప్ అబ్జర్వేషన్ నాకు ఉంటుంది, అది చెప్పలేము. అందుకే చెప్పమాకండి అంట. అర్థదండి. ఇక నుంచి మీకు కూడా డీప్ అబ్జర్వేషన్ పెరిగిందండి అనుకోండి, కొంచెం పెరిగితే చాలు. మీరు ఏంటంటే ఒక పర్సన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు, వాళ్ళ గోల్స్ తెలుస్తాయి. ఆ గోల్స్కి వాళ్ళు వేసుకునే రూట్ రైట్ ఆర్ రాంగ్ కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఆ రైట్ ఆర్ రాంగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు దేన్ని తగ్గించుకోవాలి, దేన్ని పెంచుకోవాలని గైడెన్స్ ఇస్తే చాలు. జస్ట్ నాలెడ్జ్, గైడెన్స్ అంతే. ఆస్ట్రాలజీ అంటే ఒక గైడెన్స్ మాత్రమే, అద్భుతాలు ఏం కాదు ఇది. అద్భుతాలు ఏం చెయ్యం మనం, కానీ అద్భుతాలు అవుతాయి. ఎందుకంటే వాళ్ళంతగా వాళ్ళు ప్రయాణం చేయాలి కదా. మనం దారి చూపిస్తే వాళ్ళు ప్రయాణం చేయాల్సిన వాళ్ళే. నేను తిరుపతి వెళ్ళాలంటే దారిని కూర్చోండి, వెళ్ళాలో తెలియదు. ఒక అబ్బాయిని అడిగి, బాబు తిరుపతికి వెళ్ళాలి ఆయన అంటే, ఈ రూట్లో వెళ్ళండి సార్ అంటాడు. మనం ఇంకా ఆ రూట్లో వెళ్తే తిరుపతి వచ్చేస్తుంది. మనం కూడా జస్ట్ రూట్ చెప్పే వాళ్ళం మాత్రం, నువ్వు ఈ రూట్లో వెళ్ళినా నీ లైఫ్ గోల్ సక్సెస్ అవుతుంది అని. మనం తీసుకెళ్ళాలని కూర్చోబెట్టం అక్కడ. ఎందుకంటే మనం ఒక ట్రావెలింగ్ పర్సన్, మన లైఫ్లో వచ్చే మన క్లయింట్స్ కూడా ట్రావెలర్స్. అర్థమైనా? మనం ఒక స్టాప్లో కూర్చుంటాం, 4 లైన్ 5 లైన్ జంక్షన్లో కూర్చొని ఉంటాం మనం ఆస్ట్రాలజర్ అంటే. ఎవరు ఏ రూట్లో వెళ్తే వాళ్ళ డెస్టినేషన్ చేరే అవకాశం ఉంటుంది అని. హైవేలో బోర్డు లాంటి వాళ్ళు ఉంటాం మనం. అర్థమైందా? మన దగ్గరకు వస్తే ఇది తిరుపతి వెళ్ళే రూట్, ఇది వైజాగ్ వెళ్ళే రూట్, ఇది చెన్నై వెళ్ళే రూట్లు అని చెప్తాం కదా, నేమ్ బోర్డ్స్. మనం ఏంటంటే వాళ్ళ చార్ట్ రీడ్ చేసి చెప్తాం, నీది ఈ రూట్లో వెళ్ళాలి అని. ఈ రూట్లో వెళ్తే నీకు అన్ని అట్టాలన్నా బాబు, అక్కడ డివైడర్లు ఉంటాయి, గుంటలు ఉంటాయి. అర్థమైనా? రోడ్డు బాగాలేదు, ఈ రూట్లో వెళ్ళి చాలా బాగుంటుంది. అటు వెళ్తే నువ్వు రిస్క్ అవుతావు. లేకపోతే అటు వెళ్తే ఒక అడవి ఉంది, జంతువులు ఉంటాయి, జాగ్రత్త. అక్కడ పెట్రోల్ బంకులు కూడా ఉండవు, మధ్యలో ఆయిల్ అయిపోతే నీకు కాపాడేవాడు ఉండడు. ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాం. జస్ట్ చార్ట్ రీడ్ చేస్తాం, రూట్ చెప్తాం. అందుకే అంటారు దీన్ని బ్లూ ప్రింట్ అని. మన చేతులు ఏంటంటే వాళ్ళ బ్లూ ప్రింట్ పెట్టారు కదా. ఆ బ్లూ ప్రింట్ రీడ్ చేయటం, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తెలియదు, మనకు తెలుసు ఆస్ట్రాలజీ లాంగ్వేజ్ ఏంటి అని.
ఇప్పుడు ఒక C++ డెవలపర్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళకి లాంగ్వేజ్ తెలుసు కాబట్టి కోడింగ్ చేస్తుంటాడు. జావా డెవలపర్ నేర్చుకున్నాడు లాంగ్వేజ్, మనకు తెలియదు అది. మనకి యాస్ట్రాలజికల్ లాంగ్వేజ్ తెలుసు, మన లైఫ్స్ని రీడ్ చేస్తాం, వాళ్ళ బగ్స్ని ఫిక్స్ చేస్తాం. అంటే ఎవరి పర్సన్కి ఒక బగ్ ఉంటుంది కదా, బగ్ ఫిక్స్ చేయాలంటే చాట్ రీడింగ్ తెలియాలి. ఓకేనా సార్, ఈసారి ఈ క్లాసు క్లోజ్ చేద్దాం. మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, చిన్న క్లాసే.